तेरी मेरी मेरी तेरी मेरी प्रेम कहानी है मस्त मस्त నువ్వేలేనా జీవితం సోగా కళ్ళ సోయగం తాగుతుంటే మనసు నిండా ఇష్క్ ఇష్క్ హోయ్ చిరునామా తన చిరునామా మరచిపోయనే చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్ళనే సీతకొక చిలుకాలక నీ రంగులన్నీ దచకే. హాయ్, నా పేరు రామ్. ఏంటి ఇక్కడ కూర్చున్నా అనుకుంటున్నారా? మరి ఏం చేద్దాం? ప్రతి ఇంటికి ఒక కుక్క కాపలా ఉన్నట్టు నేను నా ఫ్రెండ్ వాళ్ళ లవర్ వస్తుందో లేదో చూడటానికి కాపలా ఉన్నా. రే మనీ, ఇంకెంతసేపు రా మీ లవర్ రావడానికి? రే ఆగురా స్వామి, వచ్చిద్ది కానీ నాకన్నా నీకు తొందర ఎక్కువ ఉంది కదా నాయన. రే మనీ, మీ లవర్ వస్తుందిరా. కందులలోని కాటుక మేఘం సీకటినా. రే మనీ, ఈరోజు మాత్రం నీ లవ్ మ్యాటర్ మీ లవర్కి చెప్పాల్సిందే. ప్రతిరోజు నేను రాను నీతో ఇలాగా. చెప్తారా? ఈరోజు ఖచ్చితంగా చెప్తా. చెప్పబోతున్నా నేను ఏమయ్యేటట్టు. అరే నీ అబ్బా, రే మీ లవర్ వస్తుంది రోజు. కొండాపల్లి ఎండి బొమ్మ కోలా కళ్ళతో చూసిందమ్మా తీయని తేనెల బొమ్మ. వీడేంటి మళ్ళీ ఇక్కడే కూర్చొని ఉన్నాడు? ఈ రోజన్నా చెప్తాడో లేదో. ఇంకా ఎన్ని రోజులు కుక్కలాగా వెయిట్ చేస్తూ ఉంటాడు? ఎండిగాడు కెమెరా నా వైపు తిప్పారు. తను మనసులో ఏమనుకుంటున్నా నా గురించి కాదులే. కెమెరా అడుగు తిప్పు. మరిగించి మరిగించి కరిగించి కరిగించి కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో. ఏంటి? మీతో చాలా రోజులు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. కొమ్మేస్తే వీడు రూమ్కి రామని అడుగుతున్నాడే ఇంది పిల్లని. నేను దానికోసమే వెయిట్ చేస్తున్నా. చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఐ లవ్ యూ అండి. నా ప్రపంచం మీరే. ఏంటి లవ్వా? మా ఇంట్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా నీకు? సారీ అండి, సారీ. కానీ నేను నిజంగా మిమ్మల్ని ట్రూగా లవ్ చేశాను. రే మామ, అయిపోయేవరా నువ్వు ఈరోజు? ఓకే, కానీ నాకు కొంచెం టైం కావాలి. మీ ఇష్టం అండి. మీ రిప్లై కోసం నేను ప్రతి ఒక్క సెకండ్ ఎదురు చూస్తూనే ఉంటాను. అవునా? సరే కానీ నా నెంబర్ అడగవా? వీడి దగ్గర ఫోనే లేదు. ఇప్పుడు ఏం చెప్తాడు ఆ పిల్లకి? నంబర్ ఏముందండి, మనసు కలవాలి కానీ నా ప్రేమ సక్సెస్ అవ్వాలి. అది చాలు నా జన్మకి. సరే అండి, ఇంకా నేను వెళ్తున్నాను. బాయ్, నాకు టైం అవుతుంది. సరే, రేపు మార్నింగ్ పార్క్లో కలుద్దాం. బాగానే కొలగొడుతున్నావుగా. ఏంట్రా నీ బాధ? ఇచ్చిన పర్ఫార్మెన్స్కి నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలరా. త్వరలే కానీ పర్టికులర్గా కూర్చొని మాట్లాడుకుందాం. అన్నా వీడిని తీసుకురమ్మన్నావుగా, వీడిని తీసుకొచ్చా. వచ్చి వీడు అంత చూడు. వీడేనా మరీ ఎక్కువ చేస్తుంది? ఏం తమ్మి, మా ఆకారం చూసి ఏం చేయలేకపోతా అనుకుంటున్నావా? క్షమించన్నా ఇంకోసారి చేయండి. తమ్మి, నేను ఇప్పుడు క్షమించాను అనుకో, నువ్వు బయటికి వెళ్ళి మా గురించి చెప్తావు. అది మ్యాటరు. నువ్వు సస్తే కానీ చెప్పవుగా. పదరా, వెళ్ళి ఫ్రెష్గా టీ తాగొద్దాం. ఏందక్క ఇక్కడ కూర్చున్నావు? అంత హ్యాపీగా ఉన్నావేంటి? మా కూర్చో. నిజంగానే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను మా. నేను అదే అక్క, ఎందుకు హ్యాపీగా ఉన్నావు? నాకు ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు. తనంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను తనకి ఆ విషయం చెప్పలేదు.
అది అమ్మకి చెప్తా. అరే రే వద్దురా వద్దురా, నీకే ప్లీజ్ ప్లీజ్ రా, నీకు ఏది కావాలంటే అది ఇప్పిస్తాను రా. ఇది అవుతావా కాఫీ తాగుతావా? ఏది అవుతాలే. సరే సరే, నాకు ఐస్ క్రీమ్ కావాలి, చాక్లెట్ కావాలి, డ్రింక్స్ కావాలి. ఇప్పిస్తావుకా? సరే సర్లేరా, గోల చేయమాక, ఇప్పిస్తానులే. రేపు తన్ని కలవడానికి వెళ్తాం కదా, అప్పుడు ఇప్పిస్తాను. అక్క నేను కూడా వస్తాను రేపు తను చూస్తానికి. అరే రేపు నీకు స్కూల్ ఉంది కదరా, ఎలా వస్తావు? నీకెందుకు అక్క, రేపు నాకు జ్వరం వచ్చిందికా. నువ్వు మామూలు అడుగు కాదురా అసలు. అక్క కాపు. చూసుకునే పని లేదా? ఎందుకు అరుస్తున్నా? పిల్ల కాకి. ఏ రిలాక్స్, ఇది అసలుకే పబ్లిక్ ఏరియా. సరే అన్న, నేను పిల్లగాను వెళ్ళాను. రే ఎలా రా, రేపు అమ్మాయి పార్క్ వస్తానంది, నా నంబర్ ఇచ్చింది, మన నా దగ్గర ఫోన్ లేదు, మరి ఏం చేద్దాం? ఏ వాళ్ళ ఏరియా ఏంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు వాళ్ళు ఎవరు మొత్తం కనుక్కో. వాళ్ళు ఏం చేయగలుగుతారో మొత్తం కనుక్కో. మన బాయ్స్ని కూడా సిద్ధం చేయి. నాకు అక్కడ ఒక ఐడియా ఉంది, చెప్పు. ఒక సెకండ్ హ్యాండ్లో ఒక ఫోన్ తీసుకో. సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకోవటం సమస్య కాదురా, కానీ నా దగ్గర చిల్లిగా అవగో లేదురా. సరే కానీ ఒకరిని అప్పు అడుగుతా. ఓకే, 5,000 అడుగుతా. సో ఆ 5,000లో సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకో, కానీ నువ్వు వాడికి కరెక్ట్గా డబ్బులు కడతా అంటే టైం టు టైం పలానా టైంకి నువ్వు కట్టాలంటే ఒక రోజు ముందే నేను అమౌంట్ నీకు అరేంజ్ చేసి ఇచ్చేస్తా, ఓకేనా? సరే, సాయంత్రం వెళ్ళి ఫోన్ తెచ్చుకుంటా. ఏ ఆ కొడగా, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే లాస్ట్ ఫైనల్ వార్నింగ్, మా వాళ్ళు మీ ఇంటికి వస్తారు చెబుతున్నా. డబ్బులు కావాలి అర్జెంట్. ఎవరికి ఫోన్ చేద్దాం? అన్నయ్యకి ఫోన్ చేద్దాం. హలో చెప్పు రామ్. హలో అన్నా, నా కొంచెం హెల్ప్ కావాలన్నా అర్జెంటుగా. ఎంత కావాలి రామ్? 10,000 కావాలి. సరే ఫోన్ పే చేస్తున్నా, చూడు రామ్. థ్యాంక్స్ అన్నా. కానీ ఒకటి, ఈ మనీ విషయంలో ఫ్రెండ్షిప్ అలాంటిది ఏమి ఉండవు. నాకు మాత్రం డబ్బులు టైంకి రావాలి. డబ్బులు ఇవ్వకపోతే ఖచ్చితంగా కన్ఫామ్గా మీ ఇంటికి వస్తారు మా వాళ్ళు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని. చెప్పండి తమ్ముడు, ఏం కావాలి? సెకండ్ హ్యాండ్ మొబైల్ కావాలి. చెప్పండి, కొంచెం సెకండ్ హ్యాండ్లో మంచి ఫోన్ ఒకటి చూడరా. సెకండ్ హ్యాండ్లో కావాలా? మంచి ఫోన్ సెకండ్ హ్యాండ్. ఎంత? 7,000. చూసి తీసుకుంటా, చూడు. ఈరోజు తను మొబైల్ నెంబర్ ఇచ్చింది, ఇంకో రోజు మా ఫోన్లో మాట్లాడుకోవచ్చు. కానీ మనం నిన్న ఐ లవ్ యూ చెప్పాం, ఈరోజు చెప్పిద్దో నువ్వు చెప్పిద్దో చూద్దాం. హాయ్, ఎవరి బాబు? మా తమ్ముడు ఎవరక్క తిను? నిన్న ప్రపోజ్ చేశాడు కదా తనే. ఏంటక్క ఇలా అన్నాడు? నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. సరే మా, నువ్వు వెళ్ళి ఆడుకోపో. సరే అక్క. నిన్న మీరు నాకు చెప్పారు కదా, దాని గురించి ఆలోచించారు. చెప్పండి, దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నా. లైఫ్ లాంగ్ ఇలానే ఉంటారా, లేదంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారా? నాకు ఈ ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవరు వద్దు. లైఫ్ లాంగ్ మిమ్మల్ని చూస్తూ బతికేస్తాం. లవ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం చెప్పాలమ్మా, మాటలు కూడా రావట్లే నాకు. లవ్ యూ టు రమ్య. అక్క రా, నాకు ఆకలేస్తుంది.
సరే అండి, ఇంకా నేను వెళ్తున్నా. రమ్య, ఇంకేం కావాలి? అదే మొబైల్ నెంబర్. నిన్నేదో చెప్పారు, మనసు మనసు డబ్బులు అని. అదే రోజు మాట్లాడుకోవాలి కానీ. సరే, నెంబరేగా 968. ఏందన్నయ్య అలా కూర్చున్నాడు? ఒకసారి వెళ్ళి కనుక్కుందా? ఏంటన్నయ్య డల్లు కూర్చున్నావు? వాడు నాకు సింగిల్లో దొరకాలి, వాడికి సినిమా అంటే ఏందో చూపిస్తా. దాన్ని క్రికెట్ ఆడు. లేదురా, వాడిని ఏదో ఒకటి చేసినా నాకు మనశ్శాంతి ఉండదు. రాజన్నయ్య నాకు మొత్తం చెప్పాడు. నిన్న టీ షాప్ దగ్గర ఏదో గొడవ జరిగిందంటగా. అయితే నిన్న సైలెంట్ గా వచ్చారంటగా మీరు. అన్నా, నువ్వు క్రికెట్ ఆడు, మైండ్ ఫ్రెష్ అయ్యింది. నువ్వు కొట్టే ఒక్కొక్క బాల్ వాడిని కొడుతున్నట్టు ఇచ్చు. సరే రా ఆడదాం. నా పిలిచామంటగా రాజు చెప్పాడు. మీ అబ్బాయిలు మనకి గట్టిగా పని పడిందిరా. ఏం పని అన్నా? బెట్టింగ్. నా ఇలాంటి టైంలో బెట్టింగ్ అంటే చాలా కష్టం. బయట సిచ్యువేషన్ అసలు బాగాలేదు. మొన్న న్యూస్లో ఏమని వచ్చింది? చికెన్ తినకూడదని వచ్చింది, కానీ జనం చికెన్ తినకుండా తింటున్నారుగా. IPL స్టార్ట్ అయింది. మనకి ఒక్కొక్క మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. మనం దొరికితే దొంగవి, దొరక్కపోతే రాజువి. మన టార్గెట్ మాత్రం చూస్తే. నా బెట్టింగ్ అంటే భయం వేస్తుంది. ఒకవేళ వచ్చి మనల్ని పట్టుకుంటే? ఎవరి వల్ల కాదు ఈ బెట్టింగ్ సిస్టాన్ని ఆపటం. సరే వెళ్ళండి. ఏం చేస్తుందో నా బంగారం? సరే కాల్ చేస్తే పోవాలా? ఏం చేయబోతున్నావు? అమ్మాయికి ఫోన్ చేయబోతున్నావా? ఆగట్లా? నీకోసమేరా. నువ్వు నా కోసం ఎందుకు చేస్తావురా? దయచేసి అమ్మాయితో ఫోన్లో మాట్లాడుకో, నేను బయటికి వెళ్ళి వస్తాం మళ్ళీ. సరే, బాయ్ బాయ్. ఏం చేస్తూ ఉన్నారా బంగారం? ఒకసారి కాల్ చేసి చూద్దాం. అబ్బాయి, ఈ టైంలో ఎవరు ఫోన్ చేశారు? వెళ్ళి చూద్దాం. ఒరే అయ్యన్, ఫోన్ వచ్చింది చూడు. ఎవరు చేశారా ఫోన్? హాయ్ బంగారం. నా బంగారం ఏం చేస్తుంది? హలో, ఎవరు నువ్వు? ఏరా చిన్న బొమ్మద్ది, నువ్వా? బామ్మది కాదు, నా పేరు ఆయన్. నీకేం కావాలి? మీ అక్కేం చేస్తుందిరా? మక్క సాయం చేస్తుంది. ఎవర్రా యాన్ ఫోన్ లో? ఏమో అక్క, బుజ్జి బంగారు అంటున్నాడు. ఓకే, నువ్వు లోపలికి వెళ్ళు. చెప్పు. ఏం చెప్పాలి? నువ్వే చెప్పాలి, ఎందుకంటే నువ్వే స్నానం చేసి వచ్చావు. అయితే అదే కొంచెం ఈసీ కాల్ ఏం చేస్తావా? వీసీ లేదు, ఏసీ లేదు. మరి ఎలా అమ్మా బంగారం, మన లవ్ స్ట్రాంగ్ అయ్యేది? నువ్వే చెప్పు, ఏం చేద్దాం? సరే బంగారం, రేపు బయటకు వెళ్దామా? సరే, నీ ఇష్టం. మనం లవ్లో ఉన్నాం కదా. మా ఫ్రెండ్కి మీ ఫ్రెండ్ కొంచెం సెట్ చేయవా ప్లీజ్? మా ఫ్రెండ్ ఏమో ముస్లిం, మీ ఫ్రెండ్ ఏమో హిందూ. మా వాడికి క్యాస్ట్ ఫీలింగ్ లేదు. నువ్వు సెట్ చేయవని చాలా ఫీల్ అవుతాను. సరే సరే, ట్రై చేస్తా, నువ్వేం ఫీల్ అవ్వకు. రేపు అమ్మాయితో బయటికి వెళ్ళాలా? జేబులను చిల్లిగా డబ్బులు లేవు, బండి లేదు, ఎవరిని అడగాల బండి డబ్బులు?
వాళ్ళని వీళ్ళు ఎందుకు అనుకుంటున్నాను నేను. మన దోస్తు ఉన్నాడు కదా, ఇప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర స్కూటీ ఉంది, ఫోన్ అడుగుతా. హలో చెప్పు. ఎక్కడ్రా? ఇంట్లో ఉన్నా. కొంచెం తొందరగా మన ప్లేస్కి వచ్చి. వస్తున్నాను. సరేరా, తొందరరా, వెయిట్ చేస్తున్నా. చెప్పురా, ఏంది అర్జెంటుగా రామన్నా? నాకు హెల్ప్ కావాలి. ఏం హెల్ప్? నాకు రేపు స్కూటీ కొంచెం అమౌంట్ కావాలి. పిల్లలతో వెళ్తున్నావా? వర్కౌట్ అయ్యేటట్టుంది. సరే ఇస్తాను, రేపు అరేంజ్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి, నేను అడగంగానే బయటకు వచ్చినందుకు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అందుకే వచ్చాను. సరే కానీ మీకు విషయం చెప్పాలి. మీ ఫ్రెండ్కి మా ఫ్రెండ్ని సెట్ చేయమన్నా, తను లేదు, 2 days ఆగిన తర్వాత వచ్చింది. ఈరోజు డబ్బులు మనకి కొన్ని లక్షల్లో అవ్వాలి వ్యాపారం. ఈరోజు ఎలాగైనా కొట్టాలి మ్యాచ్. సరేలే, ఆ విషయం పక్కన పెట్టు, కానీ ఫైల్ కూర్చుందాపా. 20,000 సరే ఇచ్చుకుందా వేస్తున్నా. హలో, 50,000. ఓకే వేస్తున్నా. ఏమైందమ్మా అంత ఈజీగా ఫీల్ అవుతున్నావు? మరి నేను ఒకటి అడుగుతా, కాదను. సరేమా అడుగు. అదే నేను ఒక కిస్ చేయొచ్చా? నేను నీ దానిమా. చెప్పురా. హ్యాపీనా? చాలా హ్యాపీ. పదా వెళ్దాం. మనకి డబ్బులు వచ్చినాయంటే ఇక్కడ ఎవడో జేబులో ఖాళీ అయినట్టే. వెళ్ళి ఇప్పుడు మొత్తం వసూలు చేసుకొని రావాలి. వీడేంటి డబ్బులు తీసుకుని ఇన్ని రోజులు అవుతుంది, ఇంకా ఇవ్వలేదు. ఫోన్ చేద్దాం. బ్రదర్, పైసలు తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది? అన్నా చూసి ఇస్తా అన్నా, నాకు కొన్ని రోజులు టైం కావాలి. ఎన్ని రోజులు కావాలి నీకు టైం? టయానికి ఇవ్వలేనప్పుడు ఎందుకు తీసుకున్నావు నువ్వు డబ్బులు? అన్నా అవసరం అలాంటిది అన్న నాది. ఆ టైంలో 2 రోజుల్లో కనుక నా డబ్బులు నాకు ఇవ్వలేదు, నేను చేయాల్సింది నేను చేస్తా. గుర్తుంచుకో. మనీ కూడా డబ్బులు ఇవ్వాలిగా. రేపు వెళ్ళి వాడిని అడుగుతాం, వాడు అడ్జస్ట్ అయితే ఇంకో 5,000 నేను కలిపి చేద్దాం వాడికి. మా పెళ్ళి ఎప్పుడు చేసుకుందాము? ఇప్పుడు పెళ్ళికి తొందరే ఉంది చెప్పు, లైఫ్ ఎంజాయ్ చేద్దాం. ఎలా పెళ్ళికి ముందే లైఫ్ ఎంజాయ్ చేస్తే పెళ్లి తర్వాత లైఫ్ ఎంజాయ్ చేయలేము. మరి దేనికంటే ఏం రావాలి చేసుకుందాం. మనీ నీతో మాట్లాడు, కొంచెం పక్కన రా. చెప్పురా. పక్కకి రా, పిల్ల ఉందిగా. ఏంటి బ్రో, ఏది చెప్పాలన్నా నువ్వు ఇక్కడే చెప్పు. మనం డబ్బులు అప్పు తీసుకున్నాం కదా, వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాం. ఇద్దామని చెప్పి అమౌంట్ తీసుకుని, చిన్న అమౌంట్ పారిపోంగా అమౌంట్ తీసుకుని మనం ఏమా ఇద్దామని చెప్పు. ఇస్తా అంటే ఇస్తానని చెప్పు, లేదంటే లేదు. అంతేగాని నా తిప్పులు నేను పడతా. మనీ ఒకసారి నువ్వు పక్కకి రా. మన ఇద్దరు ఇలా ఉంటున్నామని చెప్పి తను ఓడ్చుకోలేకపోతున్నాడు.
అందుకే మనతో తను వచ్చి గొడవ పడుతున్నాడు. ఏంటో వెళ్ళిపోతున్నాడు. నువ్వు చెప్పింది నిజమే అయితే. ఇందిరా ఎందుకు డల్లు కూర్చున్నా? నీకెందుకురా? నీ పిల్లతో బాగానే ఎంజాయ్ చేస్తున్నావుగా, వెళ్ళి ఆ అమ్మాయి మాటే విను, వెళ్ళు. నాకు ఫీల్ అవ్వకురా. ఏదో ఆ టైంలో ఆ పిల్ల ఏదో చెప్పినాల్సి వచ్చింది. ఎంత కాదనుకున్నాక నా పిల్లకి నమ్మున లైఫ్ వచ్చింది. నువ్వేగా ఫ్రెండ్గా అర్థం చేసుకో నన్ను కూడా. రే, ఫ్రెండ్ అనేవాడు నీకు దారి చూపిస్తాడు, పిల్ల సుఖం చూపించింది. ఆ సుఖంకి బానిస అయిపోయి ఫ్రెండ్ మాట కూడా వినరు, ఫ్రెండ్ని దూరం పెడుతున్నారు. సారీ మామా. ఏందిరా సారీయా? అంత ఈజీగా ఎలా చెప్పాలనిపించిందిరా నీకు? అరే ఒక్క నిమిషం రా, పిల్ల ఫోన్ చేసింది. పిల్ల ఇప్పుడు దాకా నీతులు చెప్పాడు, పిల్ల ఫోన్ వచ్చేసరికి వెళ్ళిపోయాడు. హలో చెప్పు. ఇంట్లో వాళ్ళు లేరా? వస్తున్నా నాకు. ఇంటి మా ఇంట్లో ఎవరు లేరా? భయమేస్తున్నా. తింట్రా రామాట. భయమేస్తున్నా. నువ్వేరా? అమ్మ ఏం కాదుగా, మరి ప్రొటెక్షన్ ఏంటి? ఇవన్నీ మన ఒంటికి సెట్ అవ్వవు. మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? పెళ్ళా? నేను పెళ్లి చేసుకునేది నీకేమైనా మాట ఇచ్చానా? అని ప్లీజ్ మా, నువ్వు అలా మాట్లాడుతూ. నువ్వు నమ్మి నా సర్వం అంతా ఇచ్చాను. అంటే నువ్వు నమ్మి కాదు వచ్చింది నా దగ్గరికి, నా మీద మోజుపడి నీ సర్వం నాకు అర్పించావు. అయితే ఇప్పుడు ఫైనల్గా ఏమంటావు? ఫైనల్గా ఒక్కటి చెప్తున్నాం, గుర్తుపెట్టుకో. పెళ్ళి గిల్లి అనే మాట నా దగ్గర ఎత్తవాత. నన్ను ఎందుకు తీసుకొచ్చా డాబా పైకి? మళ్ళీ ఎవరు వస్తుంది పైకి డాబా మీదకి, అందుకని చెప్పి తీసుకోవచ్చు. రే మామ, నిన్న పిల్లతో నిన్న ఫుల్ ఎంజాయ్ చేసాం, ఫుల్ హ్యాపీ. మరి వీడికి అన్ని ముచ్చట్లు జరుగుతున్నాయి, నాకేం జరగట్లా. పిల్ల వస్తుంది ఏడు. నువ్వే చూసుకోరా, నేను చూడను. చిరునామా తన చిరునామా మరచిపోయే నా ఫ్రెండ్ జాన్. చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్ళనే. నాకు అర్థమైందండి, అర్జెంట్ వెళ్ళు. సీతకొక చిలుక నీ రంగులన్నీ దచకే చాలిగా మెరుపులాగా. సరే, మన ఇద్దరం కొంచెం సేపు పక్కకెళ్ళి మాట్లాడుతాం. వీళ్ళేంటి పక్కకి వెళ్ళారు? ఈ అమ్మాయితో ఎలా మొదలు పెట్టాలి? కన్నులే చూసినానే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసినానే నీ మనసులో నా చోటు బాగున్నారా? బాగున్నాను. నాకేం తొత్తర రాగట్లా. ఈ అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేయాలి? అందాన్ని చూసి ఐ లవ్ యూ ప్రేమించలేదే. జీ. ఏ రమ్య, ఇద్దరా? ఏమైంది జాన్? రమ్య ఏంటి తన ఐ లవ్ యూ చెప్తున్నాడు? ఇంటి మామ పరుగు తీసా. మామ, మీ ఇద్దరిని అలా చూడలేక చెప్పేసి. ఏంటి బ్రో ఇలా చేసావు?
సారీ జీ. ఛీ, రమ్య పద వెళ్దాం. కన్నులే చూసిననే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసిననే నీ మనసులోన చోటు నోచలేదే, సురుమా పెట్టిన కన్నులతో నన్ను చిరునామా తన చిరునామా మరచిపోయే. రాజా నువ్వురా, ఎప్పుడు రాందని మా ఇంటికి వచ్చావేంటి? అలా ఏం లేదు రమ్య. సరే రాజా, నువ్వు లోపలికి వెళ్దాం. సీతకొక చిలుకాలక నీ రంగులన్నీ దాచకే చాలిక. నేను వచ్చింది దేనికంటే రమ్య, రామ్ మంచివాడా కాదా అని తెలుసుకోవడానికి వచ్చాను. ఏంటి లవ్వా? ఏమో, అబ్బాయి కళ్ళల్లో అంత ప్రేమ కనిపిస్తుంది. నాతో జీవితాంతం నిజాయితీగా ఉంటాడనిపిస్తుంది. రామ్ మంచోడే, మనకి స్టార్టింగ్లో ఏం అర్థం కాదు. ముందు ముందు ట్రావెల్ చేస్తూ ఉంటేనే వాళ్ళు ఏంటనేది మనకు అర్థమైంది. ఏమో, తను నాకు నచ్చాడు. తన నంబర్ నీ దగ్గర ఉంటే నాకు ఇస్తావా? నెంబరేగా, సరే ఇస్తాలేజా. తనకి కాల్ చేద్దాం. హలో, ఎవరు? జాన్, నీ ప్రేమ ఏంటో నాకు అర్థమైంది. అవునా? థ్యాంక్స్ జీ, చాలా థ్యాంక్స్. మీరు హిందూస్, నేను ముస్లిం. లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చూసుకుంటారా? నేను చూసుకుంటాలే జీ. సరే జీ, మనం డైరెక్ట్గా మీట్ అవుదాం. అదేంటి, మనం అడగాల్సింది తను అడుగుతుంది, ఇంత ఫాస్ట్గా ఉన్నా. ఓకే జీ, కలుద్దాం. खुदा ने तुझे मेरे लिए परी बना के दिया, प्यार की तेरी धुन में मैं खो गया. ఏంటి రాము, ఏమీ మాట్లాడట్లేదు? ఏమో, నీ కళ్ళు చూస్తుంటే మాటలే రాట్లా. నీ కళ్ళు చూస్తానే ఉండాలనిపిస్తుంది. ఇంకా ఆపురా. ఏంటి, నా కళ్ళు బాగున్నాయి కానీ నేనంటే ఇష్టం లేదా? ఆగు జాన్, ఒక విషయం చెప్పాలి. నీ కళ్ళు అంటే ఇష్టమే, ఆ కళ్ళు కూడా నీలో ఒక భాగమేగా. మరి నీ కళ్ళు అంత ఇష్టపడేవాడిని నేను ఇష్టపడకుండా ఎలా ఉండొచ్చు? खुदा ने तुझे मेरे लिए. మనీ విషయం ఇంట్లో ఎలా చెప్పాలి? చెప్తే ఇంట్లో ఒప్పుకుంటారో లేదు. మనీని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి. తనతో మెంటల్గా ఫిజికల్గా బాగా దగ్గరైపోయాను. ఏంటక్క డల్గా ఉన్నావు? అదేంట్రా అలా అంటావు? మొన్న చూస్తే ఏమో ఏంటక్క హ్యాపీగా ఉన్నావు అంట, ఈరోజు చూస్తే ఏమో ఏంటక్క డల్గా ఉన్నావు అంట. నా ఫేస్లో నీకేం కనిపిస్తుందా? అక్క నువ్వు హ్యాపీగా ఉన్నావు కూడా తెలిసిద్ది, నువ్వు డల్గా ఉన్నావు కూడా తెలిసిద్ది. అవునా? ఇంకా ఏమో అక్క, నువ్వు ప్రాబ్లంలో పడిపోతున్నావు. సరే కానీ నీకేం కావాలరా? నాకు ఐస్ క్రీమ్కి డబ్బులు ఇయ్యి అక్క. సరే రా, ఇదిగో తీసుకో. ఈ అమ్మాయి నుంచి ఇంకా మనకు కాల్ రాలేదు. ఫిజికల్గా అయితే అమ్మాయితో అయిపోయింది, మళ్ళీ పెళ్ళి పిల్లలు ఫ్యూచర్ అన్నీ చెప్పి ఏదో ఒక విధంగా ఏదో ఒక రీజన్ చెప్పి బ్రేకప్ చెప్పాలి. మంత్రాల పకిరు చెప్పే మాయ మంత్రం కథ కదే, చంటోళ్లను భయపెట్టే భూచోడి కథ కదే. ఇది కన్ఫర్మ్ కడిపే, నాకు అర్థమవుతుంది.
విక్రమాదిత్యుడు చెప్పిన వేద చెప్పన్నారా? మనీ ఇంకొక విషయం చెప్తా, కానీ నువ్వు టెన్షన్ పడొద్దు. చెప్పు. ఏం కాదు, నీకుండే ఏ విషయాన్ని తట్టుకుంటే. నాకు వాంతులయ్యి, నాకు తెలుస్తుంది నేను ప్రెగ్నెంట్ అని. ఏంటి కడుపా? నువ్వేం మాట్లాడుతు నీకు అర్థమవుతుంది ఇప్పటికి? మనీ నువ్వు కొంచెం కూల్ అవ్వు, ఏం కాదు, నేను చూసుకుంటా. ఏం కాదా? ఏం మాట్లాడుతు నీకు అర్థమవుతుందా? నా జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాను నువ్వు? ఇప్పుడు నువ్వెందుకు అంత సీరియస్ అవుతున్నావు? మనం పెళ్లి చేసుకుంటాంగా. ఏంటి పెళ్ళా? నీకు మొన్న చెప్పాక పెళ్లి విషయం నా దగ్గర తేవద్దని. ఇది లైఫ్ మ్యాటర్ మా. ఐఎమ్ ప్రెగ్నెంట్. ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? నీకు అర్థమవుతుందా? మింగే మనీ వినుమా, నువ్వు ఇలా చేస్తే నేను చచ్చిపోతా. మనీ వినుమా, నువ్వు ఇలా చేస్తే నేను చచ్చిపోతా. అంటే బెదిరిస్తున్నావు ఏంటి? నువ్వు స్వస్థాన్ని నమ్ముతానుకున్నావు అండి. నన్ను చాలా చేసాను. ఇప్పుడు నువ్వు నన్ను వదిలేస్తున్నావు కదా, నేను నిజంగా చచ్చి చూపిస్తా. నా ప్రేమ ఏంటనేది నీకు తెలిసిద్ది. గుడ్ బై అండ్ ఆల్ ది బెస్ట్. నా ప్రేమను నేను నిరూపించుకోవాలంటే నేను కన్ఫర్మ్గా చావాలి. నా లైఫ్లో నేను సారీ చెప్పాలంటే నా అమ్మకి, నా నాన్న, తర్వాత నా తమ్ముడికి. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా. రేపు మార్నింగ్ నేను వస్తాను. నాకేం ప్రాబ్లం ఉండదు కదా, ఏం జరిగింది మీరే చూసుకోవాలి. హాయ్ జాన్, ఫేస్ చూపించవచ్చు కదా? ఉండి చూపిస్తా. నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు కదా. వావ్, నీ కళ్ళే అనుకున్నా. నీ ఫేస్ కూడా చాలా బాగుంది. కానీ నాకు చిన్న డౌట్, అడగమంటావా? రామ్, నేను నీకు ముందే చెప్పాను, మన లైఫ్లో ఎంత పెద్ద గొడవ అయినా కానీ మనం విడిపోము అని. సరే కానీ ఫోన్లో ఎవరు? అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నావేంటి? అనుమానం కాదు జాన్, జస్ట్ క్యాజువల్ అడిగా అంతే. చాలా ఆపు ఇంకా. నువ్వు నా లైఫ్లో స్పెషల్ పర్సన్ అనుకున్నాను, కానీ నువ్వు ఇట్లా అనుమానిస్తావని అస్సలు అనుకోలేదు. సరే జాన్, సారీ, నన్ను క్షమించు. ఫోన్ వస్తుంది కదా, ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? లిఫ్ట్ చేసి మాట్లాడు. అప్పుడు ఫోన్ చేస్తున్నాడు మా, వీడు మళ్ళీ ఇరికిస్తున్నాడు ఏంది? సరే, నువ్వు అంతే ఉండు, ఇంకా నా లైఫ్లోకి రా మాకు. సారీ చెప్పాగా జాన్, ఇంకేందమ్మా? అప్పు ఎంత? జస్ట్ 10,000. జస్ట్ 10,000 అప్పు చేసి 10,000 తీర్చలేకపోతున్నావు. లైఫ్లో నువ్వు నన్ను ఎలా చూసుకుంటావు? ఒక పక్క నన్ను అనుమానిస్తున్నావు, ఒక పక్క చిన్న చిన్న అప్పులు తీర్చలేకపోతున్నావు. పెళ్ళైన తర్వాత నువ్వు నన్ను ఎలా చూసుకుంటావు? నీకు ఒక దండమయ్యా. జాన్ ఆగు, జాన్ జాన్ జాన్, నేనేం చేయలేదు జాన్, ఆగు జాన్, జాన్ ఆగు జాన్, నన్ను వదిలి వెళ్ళిపోకు. నేనేం చేశా? ఈ సిరీస్ మొత్తం మీద మీకు ఏమర్థమైందంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేయగలడు, అలాగే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేయగలదు. సో దీన్ని బట్టి ఈ రోజుల్లో మనం ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించే వ్యక్తిని ఎంచుకోవడంలో మనం తప్పు పడదు. సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. జీవితం ఎవరి కోసం ఆగదు. ప్రేమించిన వాళ్ళ దూరంలో ఎంత దూరం అయినా వెళ్తామో తెలియదు, కానీ చావు ఒక్కటే పరిష్కారం కాదు. ఆ చావు కోసం ఎంతమంది ఎదురు చూస్తారు. గుడ్ బాయ్, దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ స్టోరీ. तेरी मेरी मेरी तेरी मेरी प्रेम कहानी है
మస్తు మస్తు నువ్వెలే నా జీవితం సోగగళ్ళ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఇలా వీడియోస్ ఇంకా చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.